భీమ్, జై భీమ్. ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు వేరు, ఇప్పుడు జరిగే ఉద్యమం వేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బుర్లవారిపాలెంలో అసలు చెప్పనవసరం లేదనుకుంటా. ఎందుకంటే దళిత మహాసభ నుంచి నేను అదే చెప్పా మన పిల్లకాయకి కూడా, దళిత మహాసభ నుంచి బిఎస్పి వరకు ఎవరున్నారో నాకు తెలియదు. నేను వచ్చింది ఏడిపిఎస్ కాడి నుంచే వచ్చాను. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జనాల్లోనే ఉన్నా. ఎక్కడెక్కడ పోరాటాలు జరిగాయి, ప్రతి పోరాటానికి నేను వెనకపోయినా కానీ నాకేమీ తెలియదు. అయితే మా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు మేము తీసేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఆ చిన్న వయసులోనే నేను పడ్డా. ఉదాహరణకి మా ఊరు సిద్ధవరం, ఒక్కొక్కరికి 4 ఎకరాలు ఈ జిల్లాలో ఎవరో తీసుకొచ్చిండ్రు. అందరూ చాలా మంది నాతో ఉన్న వాళ్ళు అమ్ముడిపోయారు. దెబ్బలు తిన్నాను, చెట్టలే పరిగెత్తాను. అయినా నేను నిలబడ్డాను కాబట్టి నా జాతికి నేను న్యాయం చేయగలిగా. అంటే ఒక మనిషి తను అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. అది నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఉంటేనే చేయగలం. లేదంటే అంటే మన కోసం ఒక నాయకుడిగా మనోడు తయారవుతున్నాడంటే మన కోసం శత్రువులు కాపెట్టుకుంటాడు. వీడు ఎక్కడ దొరుకుతాడు? వ్యభిచారంలో దొరుకుతాడా, దొంగతనంలో దొరుకుతాడా, లేదంటే ఇంకేదన్నా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. దానికి మనం దొరకకుండా మనం చేయగలిగితే మనల్ని ఎవ్వరేం చేయలేరు. ఇదే అంటాడు గౌతమ్ బుద్ధుడు, మంచికి మంచి చెడుకు చెడే జరుగుతుంది. నీ ఆలోచనలు బట్టి నీ బతుకులు ఉంటాయంటాడు. అంటే అన్ని చేసినప్పుడు కూడా నేను ఏ అలవాటు లేని వాళ్ళం, మా టీం కూడా ఒక టీ తప్పితే మేము ఫస్ట్ నుంచి కూడా మేము తాగే విషయంలో కానీ లేదా గొడవల్లో కానీ ఇంకొక విషయంలో మేము ఉన్నాం. అందువల్లే ఇన్ని సంవత్సరాలు కూడా మనం నికరంగా నిలబడి నిజాయితీగా నిలబడి ఈ రోజు వరకు కూడా ఉద్యమం చేస్తా ఉన్నాం. అయితే మధ్యలో ఈ ఉద్యమాల్లో రకరకాలు జరుగుతూ వచ్చాయి. ఈ 30 సంవత్సరాలు కూడా రకరకాలుగా ఇడిపోవడం, గొడవలు జరగడం ఇట్లా జరుగుతూ వచ్చాయి. నిలబడేవాడు నిలబడ్డాడు, వెళ్ళిపోయాడు, జరిగేది జరుగుతానే ఉంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక్కడైన చాలా విషయాలు ఉన్నాయి. చాలా సార్లు ఆయన ఇబ్బంది పడ్డ విషయాలు ఉన్నాయి. సేమ్ కాంశీరామ్ కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి వాళ్ళని కానీ తెలుసుకుంటే మనం మనోళ్ళు చదువుపాం, గొడవలు పెట్టుకోం. వీలైనంత వరకు మన జాతి కోసం పనిచేయాలన్న ఆలోచన మనకుంటే మనం ఖచ్చితంగా మన వాళ్ళని డెవలప్ చేయొచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్రమంలో మేము బుల్లారిపల్లి పదం అంటే మాకు ఒక భయం. కారణం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర మేము ఎక్కడ తప్పి మాట్లాడతామో మళ్ళీ బాబు జాగ్రత్తగా మాట్లాడు, అక్కడ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు మనం చాలా వీళ్ళకి. కాబట్టి అంత పేరున్న ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా దళిత మహాసభ నుంచి, బిఎస్పి నుంచి, ఏడిపిఎస్ నుంచి అన్నీ కూడా బుల్లారిపల్లిలో బ్రహ్మాండంగా ఉద్యమాలు జరిగిన విషయాలు. ఈ విషయం రాష్ట్రం అంతా కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడున్న యూత్కి మనం ఒక నాయకత్వాన్ని లేకపోతున్నాం. ఇప్పుడు మేమేమంటామంటే మనకు ఇప్పుడు 90 లక్షల మంది మాలోళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలో పెద్ద కులం మాలోళ్ళు. అయితే ఐక్యత లేదు కాబట్టి ఏం చేసినా కూడా అడిగేవాడే లేడు. అదే మాదిగల జోలికి పోతే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఒక లైన్లో ఉంటారని చెప్పేసి వాళ్ళకి మాత్రం ఏ పార్టీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి రాదు, వాళ్ళ జోలికి బారు. మనం అంటే ఎటు ఈ మాలోళ్ళు రాదు. 90 లక్షల మంది కాదు, 2 కోట్ల మంది ఉన్నా సరే ఈ మాలోళ్ళు ఒకటి కారు అనేది వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వర్గీకరణ జరిగిన తర్వాత కూడా మన వాళ్ళు స్పందించలేదు. కాబట్టి వీళ్ళు ఒకటి కారు అని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రతి దాంట్లో మొన్న చూసాం.
5th క్లాస్ నుంచి రెసిడెన్షియల్లో సీట్లు ఇస్తా ఉంటే అక్కడ కూడా మన వాళ్ళకి అన్యాయమే, సమానంగా లేవు. ఎక్కువ డబుల్ వాళ్ళకే పోతా ఉన్నాయి. లెక్కలు చూస్తే 2011 చూశారు. 2011 లెక్కలు తీస్తే ఇప్పుడు 2026 అయితే కనీసం ఇప్పుడు లెక్కలు చూసి మన జనాభా చూస్తే డబుల్ పెరిగిపోతారు. కాబట్టి ఈడులే దీనికి కారణం మనం ఐక్యత లేకపోవడమే. నేనేమంటానంటే రాజకీయాలకు అతీతంగా మనం మాల వర్గంగా 90 లక్షల మందిని కనీసం 50 లక్షల మందినైనా బయట తీసుకురావాలన్న ఉద్దేశంతో మన ఉద్యోగస్తులు, మన ఐఏఎస్లు, మన ఐపీఎస్లు ఒకటయ్యి అందరినీ కలిపేదానికి మీరు రాజకీయాలు చేసుకోండి, ఆయన జాతికి అన్యాయం జరిగిపోతుంది, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా రాష్ట్రం అంతా ఇదే పని చేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే లోపల మన బహుజన ఐక్యవేదిక తప్పితే ఇంకేది కూడా దీని మీద పనిచేయడంలే. మేమేం చేసామంటే ప్రతి గ్రామానికి పోయినప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పి ఆ గ్రామంలో గ్రూప్ ఏడ్ చేసి దాంట్లో ఒక 5 మందిని మెయిన్ గ్రూప్లో తీసుకొని అక్కడి నుంచి మేము ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి జరిగేటట్టు రాజకీయాలకు అతీతంగా చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. మనోళ్ళని పరిచయాలు చేసి ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ కూడా గ్రూపులు యాడ్ చేయాలని చెప్పేసి మీరందరూ కూడా ఇక్కడ మేము ఎలా వర్క్ చేస్తున్నామో మీరు కూడా మనకు తెలిసిన గ్రామాలు చేయండి. ఇక్కడేం మనం ఇప్పుడు ఎలా రాజకీయాలు అవి ఏం మాట్లాడద్దు. మన వాళ్ళని 90 లక్షల మంది ఉన్నారు కాబట్టి కనీసం 50 లక్షల మందిని ఒక పక్కకి తీసుకొస్తే ఖచ్చితంగా ఎవడైనా మన మాట వినాల్సిందే. మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. మీరు అది గుర్తు పెట్టుకొని అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.